హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాన్సా తెలుగు వ్లాగ్స్. మరోసారి మేము ముందుకు కొత్త వీడియోతో వచ్చేసానండి. ఏంటండి, ఈరోజు అత్రసాలు చేస్తున్నానండి. ఎందుకంటే మా పెద్ద పిల్లడు అడుగుతున్నాను అనమాట, అమ్మ నాకు అత్రసాలు చేసేవు, లేకపోతే ఏదైనా స్వీట్ చేసేవు అని చెప్పేసి. సో నాకు అత్రసాలు యాక్చువల్గా చెప్పి నాకు అత్రసాలు చేయడం రాదు. సో మా అమ్మని అడిగాను అనమాట ఎలా చేయాలనేసి. ఎప్పుడైనా మాకు కావాలన్నప్పుడు అమ్మ వాళ్ళు లేకపోతే అత్తమ్మ వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు నేను పిల్లలు ఉన్నట్టుండి అడిగేశారు. సో ఏం చేయాలా ఎట్లా చేయాలో నాకు అర్థం కాక నేను మా అమ్మని అడిగాను. అండ్ మా మామయ్య కూడా వంటలు బాగా చేస్తారు. సో మా మామయ్య కూడా చెప్పాడనమాట ఎలా చేయాలా అనేసి ప్రాసెస్. సో నేను ఫస్ట్ టైం కదా చేసేది అనేసి 2 పావులు బియ్యము నేను నానబెట్టుకున్నాను అనమాట ముందు రోజు రాత్రి. సో నానబెట్టుకున్న బియ్యంని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పిండి మిషన్లో ఆడించుకొని వచ్చానమాట. తడిగానే ఆడించాలన్నమాట బియ్యం అనేసి. సో ఆడించుకొని వచ్చాను. మన రెండు పావుల బియ్యానికి 1/2 కేజీ బెల్లం సరిపోతుందన్నమాట. సో 1/2 కేజీ బెల్లం నేను నున్నగా దంచి పెట్టుకున్నాను. తర్వాత ఒక చెరవ తీసుకొని దాంట్లో బెల్లం వేసేసుకొని 1/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫుల్ గ్లాస్ ఎక్కువ వాటర్ వేసినా కూడా పాకం అనేది సరిగ్గా రాదు. సో మనం 1/2 కేజీ బెల్లానికి చిన్న గ్లాసు మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను 1/4 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. చూడండి, చాలా చిన్న గ్లాస్ అండి, దాన్ని ఫుల్గా వేయకుండా 1/2 గ్లాస్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట. సో అదైతే పక్కాగా పాకం వస్తుందని ఐడియాతో అట్లా వేసాను అనమాట. మనం స్లోగా తిప్పుకుంటూ ఉంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. సేమ్ అంటే కొంచెం టైం చేయాలి, సిమ్లో పెట్టుకోండి. కొంచెం హైలో పెడితే ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మనం సిమ్లో పెట్టుకొని బెల్లం పాకం అనేది బాగా పాకం వచ్చిన వరకు మనం చూసుకుంటూ అంటే బెల్లం కరిగిపోతుందండి చిన్నగా నెమ్మదిగా, జస్ట్ 2 మినిట్స్ కరిగిపోతుంది అనమాట. సో బెల్లం మనకి పాకం అనేది తయారయ్యేటప్పుడు చూడండి, బెల్లం అంతా కరిగిపోయేసి బాగా నీళ్ళుగా తయారవుతాయి అనమాట. మనం పాకం బాగా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో పాకం ప్రిపేర్ అవుతున్నప్పుడు స్మెల్ కూడా వస్తుంది అనమాట, మన పాకం స్మెల్. సో మనకు పర్ఫెక్ట్గా బెల్లం పాకం వచ్చింది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మనం ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ పెట్టుకొని మన పాకం అనేది జస్ట్ దాంట్లో వాటర్లో కొంచెం మనం డిప్ చేసినామంటే ఒక డ్రాప్ అంతా కొంచెం వేసినామంటే మనకు ఉంటలా కడితే మాత్రం అది పాకం వచ్చినట్టు అనమాట. సో నేను ఫస్ట్ టైం వేసాను అనమాట. సో అది అంత పాకానికి ఇంకా రెడీ కాలేదు. సో ఇంకా 2 మినిట్స్ మనం ఇంకా పాకం అనేది ఉడకబెడితే కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది అనేసి నేను మళ్ళీ 2 మినిట్స్ అనేది ఉడకపెట్టాను అనమాట. పాకం మనం బాగా కుదిరితేనే మనకు అత్రసాలు అనేవి బాగా వస్తాయి అనమాట. నేను ఈ పాకం ఉడికేటప్పుడే దాంట్లోనే నేను యాలకల పౌడర్ వేసాను అనమాట. యాలకులు ఒక 4 యాలకులు అట్లా కొట్టి కచ్చపచ్చగా దంచి దాంట్లోనే వేసాను అనమాట. మనకి పాకానికి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనేసి. తర్వాత నేను పాకం వచ్చిందా లేదా అని సెకండ్ టైం కూడా చూసాను అనమాట. సో సెకండ్ టైం కూడా నాకు డౌట్గా ఉందనమాట, ఇది కరెక్టా లేదా ఇంకా ఉడకాలా అనేసి. నేను అప్పుడే మళ్ళీ ఒకసారి కనుక్కున్నాను అనమాట. సో ఇంతే కరెక్ట్గా వచ్చింది, నువ్వు లేట్ చేసే కొద్దీ అది ముద్ర పాకం అయిపోతుంది పాకము, మళ్ళీ అత్రసాలు కూడా గట్టిగా వచ్చేసాయి. సో కరెక్ట్ టైం ఇది, ఆఫ్ చేసే అని చెప్పారు. సో నేను వెంటనే ఆఫ్ చేసేసుకొని ఇంకా బియ్యపిండి వేసుకొని ఇంకా బియ్యపిండిలో నేను ఎండు కొబ్బరి వేసి పెట్టానండి. ఎండు కొబ్బరి కూడా మొత్తం బియ్యపిండిలోనే కలిపి పెట్టేశాను. ఎందుకంటే అత్రసాలో మన ఫ్లేవర్ తగలాలి కదా, ఎండు కొబ్బరి అలాగని యాలకుల ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది అనమాట. సో నేను ఒక్కదానే అనమాట చేసేది. సో అది వేసి ఇట్లా గెలికేది మాత్రం మిస్ అయిపోయింది, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో మొత్తానికి నా బెల్లం పాకం అయితే బాగా వచ్చింది అనమాట. సో ఎందుకైనా మంచి సేఫ్టీ కానీ నేను బియ్య పిండి కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఒకవేళ పురుపురు అయినా కూడా అటు ఇటు తేడా జరిగితే పిండి మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. సో ఇంకా కొంచెం వేయచ్చు అనిపించింది, కొంచెం ఇంకా టైం కాలే కాబట్టి ఇంకా కొంచెం ఉంది కదా అనేసి. సో ఫైనలీ నాకైతే పాకం అనేది కరెక్ట్గా వచ్చిందని చెప్పేసి బెల్లం పాకము అత్రసాలు కరెక్ట్గా వచ్చింది అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. అది చూసుకొని నేను తర్వాత కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేసి నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు పాకం పట్టేసి అది పిండి కలిపి పెట్టుకొని ఈవినింగ్ చేద్దాంలే కొంచెం ఫ్రీ అయిన తర్వాత అనుకున్నాను. కానీ తర్వాత చేసే కొద్దీ ఇంకా లేట్ చేసే కొద్దీ మనకి అత్రసాలు అనేవి కొంచెం గట్టి పడతాయి, అలాగే మెత్తగా రావు అని చెప్పాను అనమాట. సో అందుకని నేను అప్పటికప్పుడు వేడివేడిగా మీదనే చేసి పెట్టాను. సో ఒక పక్క చేస్తుంటే ఒక పక్క మా హస్బెండ్ మా పిల్లలు తింటూ ఉన్నారు. నాకైతే హ్యాపీ అనిపించింది అనమాట, ఇంత బాగా వస్తాయి నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా కదా నాకు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. సో నేను నేర్చుకున్నాను, నాకు ఇది వచ్చేసింది అత్రసాలు. అంటే చేయడం గొప్ప కాదండి, ఆ పాకం అనేది మనకు కరెక్ట్గా పెట్టకపోతే అత్రసాలు చేయడం అనేది అసలు ప్రాసెస్ రాదండి. సో నాకు హ్యాపీ అనిపించింది అనమాట ఇది చూస్తాను. అమ్మో నాకు వచ్చేసింది అనమాట. సో ఒక్కొక్కటి వేస్తూ తీస్తుండడం వల్ల నాకు
దాదాపు 1 అవర్ పట్టిందనమాట ఈ 2 పావులు చేయడానికి. ఎందుకు నేను ఒక్కదాన్ని తీస్తున్నాను, అలాగే మా పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేస్తా ఇట్లా చేస్తున్నాను అనమాట. మొత్తానికైతే నేను చిన్నగా నాకు తట్టడం కూడా రాదనమాట. సో తట్టడం కూడా అట్లా కొంచెం కరెక్ట్ షేప్ రాలేదు, కానీ అట్లా వేసాను. నా వేయడం కూడా ఎందుకంటే ఆయిల్ కదండి, కొంచెం ఇట్లా మింద పడుతుందని కొంచెం భయం అనమాట. సో ఆయిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం పక్కన పిల్లలు లేకుండా చూసుకోవాలన్నమాట ఫస్ట్. సో అలా వేయడం అదంతా తీయడం చాలా ఒక్కొక్కటి నిదానంగా తీసుకుంటూ చేసేసానమాట. సో నా ప్రాసెస్ అయితే ఇలా ఉందండి. పాకం అనేది మాత్రం కొంచెం అటు ఇటు వస్తుందేమో అని భయపడ్డాను, కానీ బాగా వచ్చిందనమాట, సక్సెస్ అయ్యింది. సో ఎలా అనిపించిందండి ఈ వీడియో చూస్తే? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో నా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మొత్తము. అసలు వ్యూసే రావడం లేదని, వీడియో పోవడమే లేదనమాట. సో ఈ వీడియో అయినా వెళ్తుందని నేను కోరుకుంటున్నాను అనమాట, ముందుకి బాగా జరుగుతుంది వెళ్తుంది అనేసి. సో నేను ఇట్లా అత్రాసలు 1 by 1 వేస్తూ ఉన్నాను అనమాట. సో పర్ఫెక్ట్గా అయితే నాకు వచ్చాయన్నమాట, హ్యాపీగా నేనైతేను. ఇంకా కొత్త రెసిపీస్ నేర్చుకోవాలనిపించింది అనమాట. నాకు కారాలు చేయడం రాదు, నెక్స్ట్ కూడా కారాలు చేయాలి, కొన్ని స్వీట్ ఐటమ్స్ అవి నేర్చుకోవాలి, ట్రై చేయాలి అనిపించింది. సో ఒకవేళ నేర్చుకునేటప్పుడు ట్రై చేసి కంపల్సరీ మీకు అప్డేట్ ఇస్తాను, నేర్చుకునే మీకు కంపల్సరీ వీడియో తీసి కూడా పెడతాను. సో మీకు ఎంతమందికి అత్రాసాలు అంటే ఇష్టం అండి? అత్రాసాలు, అరిసెలు, ఇంకా ఏమంటారో తెలీదు. నాకైతే అత్రాసాలు, అరిసెలు అనేది ఈ 2 మాత్రమే తెలుసు అనమాట. సో ఇవి 2 చూస్తున్నాను, నీకు ఈ 2 వస్తాయి అనేసి. సో ఫైనలీ నా అత్రాసాలు అయితే వచ్చేసాయో, సూపర్గా వచ్చాయన్నమాట అత్రాసాలు మాత్రము. మేమైతే అత్రాసాలు అంటాము, కొంతమంది అరిసెలు అంటారు. ఇంకా 1 థింగ్ మర్చిపోయాను, అత్రాసాలు ఇంకా నూగులు కూడా వేస్తారంట, చాలా బాగుంటాయి అన్నమాట. నూగులు వేస్తే అన్నారు. నాకైతే ట్రై చేస్తాను నేనైతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.